హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి స్పిరిట్ తాలూకా మూవీ పనులు అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ గారు ప్రజెంట్ రాజా సాబ్ సినిమా షూటింగ్లో పార్టిసిపేట్ అవుతున్నారు. సో ఆల్మోస్ట్ అది కూడా ఎండింగ్కి వచ్చేసింది అనమాట. సో ప్రభాస్ గారిది ఇమీడియట్ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి అంటే స్పిరిట్. సో సందీప్ రెడ్డి వంగ ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 year నుంచి కూడా ప్రభాస్ గారు డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఈ వెయిట్ చేసే గ్యాప్లో కూడా సో ఏంటంటే స్టోరీ డెవలప్మెంట్, స్క్రీన్ ప్లే ఎట్లా ఉండాలి, మ్యూజిక్ సెట్టింగ్స్ ఎట్లా ఉండాలి, సో ప్రతి దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఉన్నాడు అనమాట. అయితే రీసెంట్గా మనకైతే ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఏంటి అంటే విజయ్ సేతుపతి ఇందులో ఒక విలన్ క్యారెక్టరు, అంటే ఒక ప్రామినెంట్ క్యారెక్టర్ అయితే ప్లే చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ మూవీలో అని చెప్పి ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో దాంతోపాటుగా మనకు తెలిసిందే, ఇప్పుడు ఆల్మోస్ట్ షారుఖ్ ఖాన్తో పాటు నటించాడు, తమిళ్ విజయ్ గారితో పాటు నటించాడు, మన తెలుగులో కూడా మంచి మంచి సినిమాలో నటించాడు అనమాట. సో అంత కంటెంట్ ఉండి అంత అగైన్ మార్కెట్ ఉన్న విజయ్ సేతుపతి స్పిరిట్ లాంటి ఒక పాన్ వరల్డ్ సినిమాలో యాడ్ అయితే ఖచ్చితంగా దాని తాలూకు డోస్ అనేది పెరిగిపోద్ది అనమాట. సో ఆఫ్కోర్స్ ఇదేంటంటే విలన్ రోల్ డైరెక్ట్గా చేస్తున్నాడా అని కూడా చెప్పలేము, ఎందుకంటే స్పిరిట్ అనేది ఒక పాన్ వరల్డ్ సినిమా కాబట్టి అందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ని కూడా పెట్టే అవకాశం ఉంది. సో మరి చూడాలి ఎవరిని పెడతాడు మెయిన్ విలన్గా. సో కొంతమంది ఆ కొరియాలో ఉండే ఒక హీరో పేరు చెప్తున్నారనమాట. సో అగైన్ అలా రూమర్స్ అయితే ఒకరోజు అలా పెరుగుతూ వస్తున్నాయి. బట్ అఫీషియల్గా అయితే సినిమా కోసం ఏంటి కూడా ఇంకా బయటకు రాలేదు. సో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ కోసం మాత్రం విజయ్ సేతుపతి అయితే ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం డిస్కషన్స్ జరిగినాయి అని చెప్పి న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. సో మరి షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే సెప్టెంబర్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది గైస్. సో ఆల్రెడీ దాని తాలూకా లొకేషన్ హంట్ అంతా కూడా ఫినిష్ అయిపోయింది. వన్స్ రాజాసాబ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత, డబ్బింగ్ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత స్పిరిట్ మీదకి అయితే ప్రభాస్ గారు ఏంటంటే ఫోకస్ షిఫ్ట్ చేస్తారనమాట. సో రాజాసాబ్ టీజర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పి అప్డేట్స్ నేను పోస్ట్ చేస్తాను గైస్. థ్యాంక్ యూ.